ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే మా డాడీ ఏజ్ ఆయన ఏజ్ ఒకటి కాబట్టి ఎప్పటికి నేనైతే ఆయన వదలను, ఆయన నన్ను వదిలిస్తుంది. కానీ ఏంటంటారు వైద్యం సెర్చ్ ఇలా ఇంకా ఎలా అలా పెళ్లికుడిలా తయారైపోతున్నారు. ఏజ్ కుర్రోళ్ళ 16, 17 కుర్రోళ్ళ తయారవుతున్నాడు. అంత వాడు సౌందర్యం ఏంటి అని అడగండి. సౌందర్య రహస్యం ఏంటి? నా సౌందర్య రాసి నేను అబద్ధాలు చెప్పను. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. అదనమాట ఫ్రీగా పీస్ ఆఫ్ మైండ్ అనమాట. అలా కాదు, నువ్వు వాడి సబ్బు పేరు ఏంటి చెప్పు. ఇప్పుడు డెటాల్ డెటాల్ గట్టాలు ఆడితే ఇంతకాలం వచ్చేసావా? అవును. ఓయ్ బాబు. సో నెక్స్ట్ మా షూట్ లో వెళ్తుంది, పెళ్లి ఉందండి, ఎవరు కూడా మిస్ అవ్వకండి. పెళ్లి అంటే మామూలు హీట్ వరకే, ఈ కత్తెరబాబు పెళ్లి ఏమేమి చేయాలా, కత్తెరబాబు తీసుకొస్తాను. చేయాలా. ఇంకో వీడికి నేను కత్తెరబాబుని తీసుకొస్తాను. సార్ నాకు కూడా ఒక్క ఛాన్స్ ఖచ్చితంగా ఇస్తాం. మన నేషనల్ గొప్పల వాళ్ళు బర్త్డే చేసాం, అప్పుడు ఉచిత కోసం ఇచ్చాను, దొరకలేదు. అయితే ఆయన కూడా తీసుకెళ్దాం అనుకున్నాము. 2 days అక్కడ సాగర్ రోడ్ లో ఒక ఫామ్ హౌస్ అంగరంగ వైపుగా చేసాము. ఆల్మోస్ట్ ఆల్ 25 యూట్యూబ్ స్టార్స్ వచ్చారు. సో మా టీమ్ ని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు తెలుసు కదా, రాకేష్ మస్ట్ మెయిడ్ MEID మెయిడ్. సో ఆమె కూడా సపోర్ట్ చేయండి, మా టీమ్ లో ఉంది ఆమె కూడాను. మాట్లాడమ్మా. ఏంటంటే నేను ఈ మధ్య చాలా ఇబ్బంది పడిపోతున్నాను. 1 year నుంచి కూడా నాకు యూట్యూబ్ రాకుండా చేసేస్తున్నారు, డబ్బులు వాళ్ళే కట్టేస్తున్నారు. అందుకని ఇప్పుడు నేను బషీర్ మాస్టర్ ఇచ్చాను. నాకు ఈసారి కనుక పొరపాటు వచ్చిందంటే సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. 1 అప్పుడు అలాగే అందరూ కూడా నా వీడియోలు చూసి మీరు అందరూ కూడా ఏది బాబు ఏది కూడా మీరు అందరూ కలిపి నాకు లైక్లు చేసి కన్ఫర్మ్ కొట్టండి. ఓకే, వీళ్ళ టీమ్ లో కూడా నేను జాయిన్ అయ్యాను. మరి వైద్యాలు సత్యలే కానీ అలా అనేసి చిన్న తప్పు. అయితే వైద్యాలు సత్య టీమ్ లో కూడా అందరూ కూడా తనని ఎలా సపోర్ట్ చేస్తున్నారు, నన్ను కూడా అలా సపోర్ట్ చేసి పిలవాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఏంటి అంటే ఇప్పుడు నాకు ఆరోగ్యం కూడా కొంచెం బాగుండలేదు, అందుకని మీరందరూ కూడా ఆయువారోగ్యాలతో చల్లగా ఉండాలి మా లక్ష్మమ్మ అని మీరు దీవించండి. సరేనండి. ఏంటి షుగర్ 400 వచ్చింది, షుగర్ వచ్చేసింది మా అమ్మ, నాకు షుగర్ వచ్చింది, ఈ షుగర్ వచ్చి నా చేత టాబ్లెట్ నిండింటుంది అని నేను సాంగ్ పాడి చక్కగా నేను కిడ్నీ ప్రాబ్లం ఉందంట, కిడ్నీ వాచిందంట నాకు చెప్పింది. నేను కూడా అందుకు నేను ఏంటంటే బాధపడను. నేను ఎప్పుడు చచ్చిపోతే అంటాను అంతే, అంతగానే ఏమీ కాదు. నేను చచ్చిపోయినా నా వీడియోలు అందరూ మీరు చూస్తారు. ఎప్పుడంటే అప్పుడు ఏది లక్ష్మమ్మ అంటే నా వీడియో వచ్చేది. అందుకు నేను చచ్చిపోయినా సరే మీరు అందరూ హ్యాపీగా నా వీడియోలు చూస్తా ఉండండి. నన్ను దీవించండి, సత్యాన్ని కూడా దీవించండి, నన్ను కూడా దీవించండి. మంకీ అండి మాకు ఆయన, మాకు కావాల్సిన వాడే బాగా.